హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మంచి స్వీట్ రెసిపీ ఒకటి నేర్చుకుందామండి. దీనికోసం మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకొని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న బాల్స్లా చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని అంచుని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క చపాతీని 4 పార్ట్లుగా డివైడ్ చేసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకొని చివర అంచుని ఒత్తేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాక వేడి నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటినిటిని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల బెల్లాన్ని వేరొక బౌల్లోకి వేసుకోండి. అరకప్పు వాటర్ని వేసేసుకొని పాకం పట్టేసుకోండి. ఉండపాకం వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాలకుల పొడి అలాగే చేసి పెట్టుకున్న వాటిని అటు ఇటు ఒకసారి పాకంలోకి మిక్స్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే స్వీట్ రెడీ.